ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలే లక్ష్యంగా నరసరావుపేట శ్రీహరిణి డిఎస్సి అకాడమీ 4వ తేదీ నుంచి నరసరావుపేట మరియు గుంటూరు అకాడమీలలో నూతన డిఎస్సి బ్యాచెస్ ప్రారంభం. శ్రీహరిణి అకాడమీ డైరెక్టర్ కంచర్ల నరేంద్ర వెల్లడి. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులే లక్ష్యంగా నరసరావుపేటలోని శ్రీహరిణి డిఎస్సి అకాడమీ పనిచేస్తుందని అకాడమీ డైరెక్టర్ కంచర్ల నరేంద్ర తెలియజేశారు. ఈ సందర్భంగా ఆరటల్పేటలో ఉన్న శ్రీహరిణి డిఎస్ అకాడమీ నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ నియామకానికి ప్రభుత్వం ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిందని, ఈ తరుణంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలో శ్రీహరిణి డిఎస్సి అకాడమీలో ఈ నెల 4వ తేదీ నుంచి నూతన బ్యాచెస్ ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకులతో పాటు 100% టెట్ పరీక్ష ఫలితాల్లో అర్హత సాధిస్తూ మరియు డిఎస్సి 2018లో స్టేట్ టాప్ ర్యాంకులతో పాటు జిల్లాలోని మొదటి ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ సాధించి స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో కోచింగ్ తీసుకున్న అభ్యర్థుల్లో 80% ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులుగా శ్రీహరిణి అకాడమీ నుంచి కొలువు సాధించిన ఘనత శ్రీహరిణికే దక్కిందని అన్నారు. కావున ఈ యొక్క అవకాశాన్ని పల్నాడు జిల్లా అభ్యర్థులు అందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్లకుండా నర్సరావుపేటలో శ్రీహరిణి డిఎస్సి అకాడమీలో శిక్షణ తీసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల లక్ష్యాన్ని శ్రీహరిణి డిఎస్సి అకాడమీ ద్వారా నెరవేర్చుకోవాలని ఆయన కోరారు. నమస్కారం అండి, నా పేరు నరేంద్ర కంచర్ల, శ్రీహరిణి అకాడమీ డైరెక్టర్ని. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి కోరికతోటి సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా అక్కడికంటే 100 రెట్లు మన శ్రీహరిణి అకాడమీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. తరగతులు నిర్వహిస్తాము, ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు ఆల్రెడీ. 2018 డిఎస్సిలో మన పల్నాడులో మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి అభ్యర్థి 80% ఉద్యోగాలు సాధించారు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, శ్రీహరిణి అకాడమీలో జాయిన్ అవ్వండి. శ్రీహరిణి అకాడమీ నుంచి మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు పంపించే బాధ్యత మన అకాడమీది. ఓకేనా. శ్రీహరిణి అకాడమీలో డిఎస్సి 2018లో స్టేట్ థర్డ్ ర్యాంక్తో పాటు మన డిస్టిక్ టాపరు మన ఇన్స్టిట్యూషన్ నుంచే, స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 18 మందికి గాను 15 మంది, ఎస్జిటిలో 118 మందికి గాను 42 మంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటి వరకు లాస్ట్ 6 ఇయర్స్లో 230 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మన పల్నాడులో ఒక మంచి కోచింగ్ సెంటర్గా శ్రీహరిణి అకాడమీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. దీనికి మన పల్నాడులో ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమైనటువంటి ప్రతి అభ్యర్థి జాయిన్ అయ్యి మీకు సరైనటువంటి గైడెన్స్ శ్రీహరిణి అకాడమీ ద్వారా అందుతాయి. అదేవిధంగా మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తీర్చిదిద్దే బాధ్యత శ్రీహరిణి అకాడమీది. దానికి పూర్తి సహకారాలు ఎలా ఉంటాయంటే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహించబడుతుంది. అత్యుత్తమైనటువంటి పరీక్షా విధానం, సరైనటువంటి విధానంలో మోటివేషన్ క్లాసెస్తో పాటు మిమ్మల్ని స్టడీ అవర్స్ పూర్తిగా నైట్ 10 వరకు కూర్చోబెట్టి పూర్తిగా చదివించే బాధ్యత మాది. అదేవిధంగా పరీక్ష విధానంలో 100% ఉత్తీర్ణత. టెట్ ఇప్పటి వరకు నిర్వహించినటువంటి టెట్లో స్టేట్ టాప్ ర్యాంక్తో పాటు 100% మా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ అర్హత సాధించారు డిఎస్సికి. టెట్లో 100% ఉత్తీర్ణత సాధిస్తున్నటువంటి సంస్థ తెలుగు రాష్ట్రాల్లో శ్రీహరిణి అకాడమీ మాత్రమే అని చెప్పుడు గర్విస్తున్నాము. ఈ చక్కని అవకాశాన్ని పల్నాడులో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రిపేర్ అయిన ప్రతి అభ్యర్థి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు.